మొన్నటిదాకా దేశమంతా కన్నీళ్ళు పెట్టిన ముచ్చట ఏదన్నా ఉందా అంటే అది అహ్మదాబాద్ విమానం కూలిన ముచ్చటనే. ఇంకా ఇంటోళ్ళు కోలుకొని కూడా కొనుక్కోలే. విమానం టేకాఫ్ అయిన జర్రసేపట్లనే వేలిపోయింది. మరి అది ఎందుకు వేలింది ఏం కథ అనేది ఏం సక్కగా తెలియదు కానీ గిందుకే వేలిందని ఈ ముచ్చట బయట పెట్టారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం వేలిపోయే ముందు అసలు ఏం జరిగింది, ఎందుకు అట్లా టేకాఫ్ అయ్యి పురాగా గాల్లోకి పోకముందే బూడిదయ్యిందని, దీని వెనుక ఏం జరిగిందని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు జల్లడబెట్టి దోలాడితే ఓ ముచ్చట బయటపడ్డది. ప్రమాదం ముందు కాక్పిట్ల ఏ క్షణానికి ఏం జరిగిందన్నది అలా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే విమానం టేకాఫ్ అయ్యి కొన్ని సెకండ్లలోనే ఇంధన కంట్రోల్ స్విచ్లా అయిపోయినాయట. ఎంబటే ఒక పైలటు అవి ఎందుకు ఆఫ్ చేసినావని అడిగితే నేను ఎందుకు చేస్తా నేను చెయ్యాలని ఇంకొక ఆయన అన్నాడట. అప్పుడే పైలట్ల నుంచి మేడే కాల్ వచ్చిందట. ఇక పైలట్లు ఇచ్చిన మేడే కాల్కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించేటప్పటికే పైలట్ల నుంచి మళ్ళీ ఎటువంటి సమాధానం రాలేదంట. అంటే ఇక ఆ పాటికే విమానం గాలిపోయింది. ఫోటోలు వీడియోలు అన్ని పరీక్ష పట్టి చూసిరట. అట్లనే ఆ 2 ఇంజన్లను కూడా బయటికి తీసిరట. పేలిపోయే ముందు కూడా విమాన ఇంధనము బరువు కూడా ఎక్కువ తక్కువ కాకుండా బరాబరే ఉన్నాయట. మరి ఇక ఎందుకు అట్లా ఇంధనం స్విచ్లు ఆగిపోయినాయో ఏమో. ఇది పైలట్ల తప్ప లేకుంటే ఇంకేమైనా జరిగిందా కానీ అన్యాయంగా అంతమంది ప్రాణాలు వాయే కదా అని ఎత్తికొట్టుకుంటారు బాధిత కుటుంబాలంతా. పాపం ఆ కుటుంబాలు ఎన్నడా బాధల నుంచి బయటపడతారో ఏమో, ఇక దేవునికే తెలవాలి. అమ్మయ్య, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గడియ రానే వచ్చింది. ఎన్నో ఏళ్ళ నుంచి కావలి కాస్తున్న దానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏందో ఆ సస్పెన్స్ అనే కదా మీ ఎదురు చూపులు. ఏం లేదులా, రేషన్ కార్డు ఎట్లా ఇస్తున్నారట. ఏంది రేషన్ కార్డు ఎట్లా ఇస్తురా, ఎప్పుడెప్పుడు పిల్ల అన్నా మీ దొరకకుండా వార్త చూస్తే పురా తెలుస్తుంది. ఇప్పుడున్న సమాజంలో రేషన్ కార్డు ఎంత ముఖ్యమో పనిగట్టుకొని చెప్పాల్సిన అవసరమే లేదు. కేంద్ర రాష్ట్ర సర్కార్లు ఇచ్చే పథకాలు అందాలంటే ఈ కార్డు ఖచ్చితంగా ఉండవలసిందే. అందుకే ఇప్పుడు సర్కారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతుందట. 10 ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోయేసరికి దరఖాస్తులు కూడా బాగానే వచ్చినాయి. వీటిని తీసుకొని అర్హులైన వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డులు ఇస్తారట. ఇంట్లో తెలంగాణలో నివాసం, ఆదాయ స్థాయి, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ లింక్ అసోంటి పరిశీలించి ఇస్తారట. ఇంకో కొత్త ముచ్చట ఏంటంటే ఇప్పటిదాకా రేషన్ కార్డులకు మొగోళ్ళ పేర్ల యజమానులు లెక్క ఉండేటి కదా, కానీ ఇప్పుడు మాత్రం ఆడోళ్ళను ఓనర్ల లెక్క చూపించుకుంటే ఈ కార్డులు ఇస్తారట. కొత్త రేషన్ కార్డులు మొత్తం 94 లక్షల మీదనే ఇస్తారట. దీంతో ఇంతకుముందు ఇప్పటి కలిపి తెలంగాణ మొత్తంలో 3 కోట్ల మందికి మీదనే రేషన్ కార్డులు ఉన్నోళ్ళుగా అవబోతున్నారట. మళ్ళీ ఇంతకుముందు ఇచ్చినట్టు కార్డులు కాకుండా ఇప్పుడు కొత్తగా స్మార్ట్ కార్డులు ఇవ్వబోతురట. ఈ కార్డుల మీద QR కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే ఆ కార్డులు ఉన్న ఇంటోళ్ళ పేర్లు, రేషన్ డీలర్ వివరాలు అన్నీ చూపిస్తాయట. అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు వచ్చే కార్డు ATM కార్డు లెక్క ఉంటుందట. ఇంకోటి రేషన్ కార్డుల కోసం ఎలాంటి లాస్ట్ డేట్ అని ఏముండయట. కాబట్టి ఏం రంది వాడకుర్రి, ఏమంటున్నాం.